తెలంగాణలో నీటిపారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 1,81,000 కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరిచ్చిందని విమర్శించారు. హైదరాబాద్లోని జలసౌదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు 3 పంపులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు 7,436 కోట్లు ఖర్చు చేసిన అప్పటి ప్రభుత్వం 1 ఎకరాకి నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? కొందరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ విషయం మీద అంటే పేజ్ నెంబరు, పారా నెంబర్తో సహా ఇస్తున్నాం మీకు, సో దట్ ఇటువంటి అబద్ధపు ప్రచారం వాళ్ళది ప్రజల్లోకి పోవద్దని. The previous BRS government failed to get the approval of cost apportionment of this project. ఇది CWC లో పనిచేసిన ఒక ఈ విషయాల్లో నైపుణ్యం వహించిన ఒపీనియన్ ఇది. It failed to follow the guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే CWC లో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ CWC క్లియరెన్స్